అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి జాతక ఫలితాలనైతే తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీనరాశి గల వారికి అనగా ఫిబ్రవరి 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మీనరాశి గల వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తలు శుభవార్తలా? అశుభవార్తలా? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక వ్యక్తి అయితే ఎదురవ్వబోతున్నాడు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే కాదు. ఆ వ్యక్తి పూర్తిగా మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టంలో ఒక కొత్త మలుపు అయితే, ఒక కొత్త తలుపు కూడా తెరవడానికైతే మీకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని అనేది అప్పగించబోతున్నాడు. దానివల్ల మీ జీవితం ఎప్పటికప్పుడు ఒక మంచి అవకాశాలను కూడా సాధించుకునేటువంటి ఒక ఫలితం అయితే మీకు దప్పకబోతుంది. తప్పకుండా అటువంటి మార్గం అయితే మీకు ఇవాళ దొరకబోతుంది. ఈ యొక్క రాశి గలవారు చాలా జాగ్రత్తగా అయితే మనం చెప్పుకున్న రహస్యాలన్నీ కూడా మీకు ఎదురవ్వబోతున్నాయి. ఈ వీరికి నచ్చినటువంటి ఒక వ్యక్తి మీరు ముందుగా ప్రత్యక్షం కాకపోయినా, కనిపించకపోయినా మీకు గౌరవం నుంచి మీకు దూరంగా అయితే ఎంతో దూరంగా నుంచి మీకు మీ యొక్క శ్రమను అర్థం చేసుకునే విధంగా ఉంటున్నాడు. మీరు ఏ సమయంలో మీకు ఏ సమయంలో ఎటువంటి పని చేయాలనేది పరిశీలిస్తూ ఉన్నాడు. పరిస్థితిని మార్చేందుకు దారి వెతుకుతున్నాడు. ఆ వ్యక్తి రహస్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే మీకు ఉన్నటువంటి ఒక గౌరవం అయితే అయి ఉండొచ్చు, ఒక బంధం అయితే అయి ఉండొచ్చు, తనకి మాత్రం ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో రేపటి రోజున ఎదురయ్యే అయితే ఎందుకు అతనికి మీరు ఎదురు కాలేకపోతున్నారనేది గ్రహస్థితి యొక్క పరిస్థితి ప్రత్యేక కోణంలో ఉండబోతుంది. మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తులు అయితే మీ వృత్తి ఎదుగుదలకు ఒక పెను మార్పునైతే దోహదపడబోతున్నాయి. అటువంటి ఒక దూరదృష్టి అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి ఒక మంచి సీక్రెట్ కనెక్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అర్థం కాగానే అనుభవం ఉన్నటువంటి ఒక పరిస్థితి అయితే ఎదురవబోతుంది. ఈ అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మీ దారిలోకి రావాలని కూడా చాలా మార్గాలు అయితే ఉన్నాయి. చాలామందికి కూడా రావడం వల్ల అటువంటి వారికి ఇటువంటి మార్గాలు రావడం వల్ల ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. అంతే తప్పించి సహాయం చేయరు అని ఎవరిని ఎంత మంచిగా చూడలేదనే ఆలోచనలు మీకు ఎప్పుడైనా ఉండవచ్చు. మీరైతే పర్ఫెక్ట్గా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీలో అనే ఆలోచనలు తీసుకురాబోతున్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడు, ముఖ్యంగా కొన్ని విషయాల్లో అయితే చెప్పబోతున్నాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో కొన్ని మార్పులను తీసుకురాబోతున్నాడని. అందులో ఒకటి పని మీద సడన్గా అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే నువ్వు చాలా కాలంగా ఆగిపోయిన ఒక పనిని ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటతో అయితే ముందుకు కదలబోతుంది. ఆ కదలబోయే పని అయితే ఆ వ్యక్తి ద్వారా ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు ఒక ప్రత్యేక ఆకర్షణ అయితే కలిగి ఉంటారు. మగవారికి అయితే ఒక ప్రత్యేకమైన అధికారం కూడా ఉంటుంది. ఈ రెండిటి వల్ల మీ జీవితంలో కీలకమైన మార్పు అయితే సంభవించబోతుంది. ఒక పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది. బిజినెస్ పరంగా అయితే మీ పర్సనల్ లైఫ్లో ఒక విషయంలో ఒక కొత్త మలుపు అయితే రాబోతుంది. మీకు ఒక అదృష్ట ద్వారం అయితే తెరుచుకోబోతుంది. అద్భుతమైన అవకాశాలు అయితే చేజిక్కుపోతున్నాయి. ఇది చిన్న అవకాశం కాదు, పెద్ద అవకాశం అని అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఉంది. ఇది మీ మీద విశ్వాసాన్ని పెంచబోతుంది. మిమ్మల్ని మీరు అవమానించినంతగా మీరు ఎవరు చేయలేనంత నవ్వగలుగుతూ ఉంటారని చెప్పేసి వినిపించినటువంటి అందరూ కూడా మీకు నిలబెట్టినటువంటి ఆత్మవిశ్వాసాన్ని అయితే మీరు నిలబెట్టుకోబోతున్నారు. అటువంటి విశ్వాసాన్ని అయితే మీరు పంచబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కావచ్చు, మిత్రుడు కావచ్చు, లేదా మీకు గుర్తుంచుకునే కొన్ని విషయాల్లో సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి మీకు గుర్తించినటువంటి కొన్ని సూచనలు మీకు కొద్దిగా ఫలానా వ్యక్తి అని నేను క్లారిటీగా అయితే చెప్పలేను, కానీ ఆ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఉండబోతున్నారైతే చెప్పగలను. ఇటీవల మాట్లాడబోయే వ్యక్తి కావచ్చు, మీ యొక్క కష్టాన్ని గమనించిన వ్యక్తి అయినా కావచ్చు, పెద్దవారైనా కావచ్చు, మీ తోటి సహోద్యోగులు కావచ్చు, మిమ్మల్ని మెచ్చుకునే వ్యక్తి కూడా కావచ్చు, పూర్తిగా మీకు అసలు సంబంధం లేని ఒక వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి మాత్రం మీకు అన్ని విధాలా సహాయపడాలని, మీకు ఒక సహాయం చేయాలని చెప్పి అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా అయితే మీరు రేపటి రోజున పూర్తిగా అయితే మీకు ఎంతో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. పాత పరిశీలకులు కూడా అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక మంచి భావన, మీ మీద ఒక మంచి స్వభావం అయితే కలిగి ఉన్నాడు. ఎటువంటి స్వార్థం లేకుండా ఆమె మంచివాడా, మంచి ఆమె అనేది అయితే ఈ విషయంలో మీకు మంచిగానే ఉంటుంది. ఇంత మంచిగా ఉన్నారని చెప్పి, విషయాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు చాలానే ఉంటుంది. తన మనసులో అతని జీవితం వెలుగులోకి రావాలని చెప్పి ఓన్లీ వన్ దట్ అనేది మీ జీవితంలో ఒక
స్థితికి రావాలని చెప్పి అయితే మిమ్మల్ని అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళాలని చెప్పే వ్యక్తులు అరుదుగా ఉంటారు. వాళ్ళని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. అటువంటి వ్యక్తులని మనం గమనించి ఏ విధంగా సహకరిస్తారు, ఎటువంటి సహాయం చేస్తారనేది తప్పనిసరిగా అయితే డబ్బులతో కాకపోయినా ఎటువంటి సలహాలతో అయినా ఏ సమయంలో అయినా ఎటువంటి అవకాశం వచ్చినా మనకైతే సహాయంగా సానుకూలంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఇవ్వాలనే అయితే ఏమీ లేదు కదా! ఒక మంచి సలహా ఇచ్చినా చాలు, మంచి సమాచారం ఇచ్చినా చాలు. ఆ చిన్న సలహా ద్వారా, సమాచారం ద్వారా జీవితాలు పూర్తిగా అద్భుతంగా మారనున్నాయి. ఒక పరిచయం అలాంటి అవకాశం అయితే మీకు ఇవ్వబోతుంది. మరి అడ్డంకులన్నీ తొలగించడానికి మార్గాలైతే ఉండవచ్చు. ఒక చిన్న మాట వచ్చినటువంటి ధైర్యం కూడా ఉంటుంది. అటువంటి సహాయం చిన్నదనిపించినా కూడా ఇతను మనకు చేసినటువంటి సమాచారం అందించినటువంటిది ఎవరు పడితే వాళ్ళు అందించలేరు. ఎందుకంటే వారికి ఎంతో ధైర్యం ఉండాలి. ఒక సలహా ఇవ్వడం అంటే మంచి చెడు ఆలోచించే వాళ్ళైతే వెంటనే చెప్పకూడదు. ఎంతో ఆచరించి కానీ నిర్ణయం తీసుకోరు. చెడులోకి వెళ్ళిపోతాం. కాస్త మంచి అనేది చాలా రేర్‌గా ఉంటుంది. మంచి చెప్పేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా శత్రువులుగా కనపడుతుంటారు. అలా ఒక అవకాశం వచ్చిన వ్యక్తికైతే అటువంటి అవకాశాన్ని సరైన అవకాశమా లేదా అని మనం అసలు గమనించుకోలేము. చాలామంది ఏముందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వచ్చేదే కదా కానీ అనుకుంటూ ఉంటారు. పట్టించుకోకుండా ఉంటారు. చాలామంది మీరు గమనించుకోలేనటువంటి అడ్డంకులన్నీ తొలగించుకునే మార్గాలు కూడా మీరు వెళ్ళే దారిలో ఎన్నో మెళకువలు ఉన్న అటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తారు. ఒక మాట వల్ల సరైన ధైర్యం కూడా మీకు లభిస్తుంది. లభించినటువంటి ముఖ్యమైన ఫలితాలు కూడా కొన్నే ఉన్నాయి. అవేంటంటే ఈ యొక్క రహస్య వ్యక్తి దగ్గర పడడం వల్ల మీకు ముఖ్యమైన 3 ఫలితాలైతే ఉన్నాయి. అవేంటంటే మీకు ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అది గతంలో ఎవరైతే మీకు పెద్ద సమస్యలు ఉన్నాయో మీకు దూరం కాబోతున్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం అయితే మీకు తప్పకుండా లభించబోతుంది. ఆ పరిష్కారం అయితే చెప్పుకోలేని సమస్యలు కొన్ని దారికి రాబోతున్నాయి. ఇది ముఖ్యమైనది. రెండవది ఏంటంటే గత పెద్ద నిర్ణయాల్లో సరైన దారిలో అయితే పడబోతున్నాయి. ఆ నిర్ణయాలు మనం చేయలేము. మానవ బలం సరిపోదు. అది దైవ బలం లేదేమనుకున్న అనుకూలంగా అయితే ఇబ్బందులు జరగకుండా అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా ప్రతి నిర్ణయం అయితే పూర్తిగా దైవ బలంతో అయితే మానవ బలంతో అయితే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దైవ బలం మరియు మానవ బలం 2 కలవడం వల్ల అటువంటి పనులన్నీ సక్సెస్ఫుల్‌గా అయితే చేసి తీరుతారు. తప్పకుండా రేపటి రోజున ఒక మంచి పని అయితే జరగబోతుంది. ఒక వీధి మలుపు కూడా మీకు రాబోతుంది. ఆ వీధి మీకు మలుపు ఇవ్వబోతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు టర్నింగ్ పాయింట్ అనేది తప్పకుండా కలుగుతుంది. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలంటే ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు సహాయం చేసేవాడు భగవంతుడు ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉంటారు. వారు ఎవరనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అసలు లేదు. సహాయం చేసేవాడు మన మనిషా కాదా అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు అధిక నమ్మకం, సానుభూతి, మాటల్లో శాంతి, నీ కోసం ఏదో చేయాలన్న భావన కనబడుతూనే ఉంటాయి. ఎవరికైతే ఇలా అనుకుంటుంటారో ఆ వ్యక్తి అయ్యి ఉండొచ్చు. అతను మనకు తోబుట్టువులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, సోదరమణులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తిలో ఒక కల్మషం లేని ఒక మనసు అయితే కలిగి ఉంటారు. ఆ వ్యక్తి ఒక ఆకర్షణలో కొంతమంది నెలలోపు సంవత్సరాలుగా కొందరైతే జీవితాలకు ఒక దిశగా అయితే మార్చి తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ వ్యక్తి ఈ సమయంలో ఉండేటువంటి చాలా జాగ్రత్తలు కూడా ఎన్నో అవకాశం ఉంది. మరి మనం విశ్వసించాలి గనక ఎవరిని ఎంత దూరంగా పెట్టాలో వారిని అంత దూరంలోనే పెట్టాలి. మనం కాస్త గమనించుకొని తీరాలి. ఆ వ్యక్తి ఎటువంటి వారనేది కాస్త గమనించుకొని తీరవలసిన అవసరం అయితే ఉంది. ఒక మంచి వ్యక్తి అయితే, మనసున్న వ్యక్తి అయితే వస్తాడని పక్కా మాత్రం మనం జోక్యం చేసుకోకూడదు. మీలో మార్పు ప్రారంభమైనదైతే తెలుసుకోండి. ఒక రాశి గల వారికి అనుకున్నది అనుకున్నట్లుగా రేపటి రోజున ఎంతో అనుకూలంగా అయితే జరగబోతుంది. మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చే వ్యక్తి దగ్గర పడడం వల్ల మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. మీ జీవితంలో ఎన్నో మంచి దారులు, ఎన్నో అవకాశాలు, అదృష్ట తలుపులు అయితే తెరుచుకోబోతున్నాయి. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీ భవిష్యత్తు ఎంతో స్వర్ణయుగంగా ఉండబోతుంది. రేపటి రోజున అన్ని రకాలుగా అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఏ పని చేసినా కూడా 3 పూలు 6 కాయలుగా అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ప్రధానంగా ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఆ లక్ష్మీదేవి కటాక్షం సమకూరుతుందనేది చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయ దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళండి. తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మేలు కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మీకు కుదిరితే కనకదార స్తోత్రాన్ని, లలిత సహస్రనామాన్ని మీరు వినడం లేదా పాటించడం ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా అయితే మనం చెప్పుకున్న దేవతారాధన మీరు చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా మీపై మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.